అందరికీ నమస్కారం. దాదాపు 36 గంటలుగా మన అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి కక్షాపూరిత చర్యలతో వేరే దేశం పారిపోయిన ఒక పిరికి గొడ్డు, ఒక తుగ్లక్ ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న ప్రయత్నాల్ని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం క్యాడర్తో పాటు రాష్ట్ర సంక్షేమాన్ని ఆశించే ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ ఈరోజు ఇంకా ఆ నిరసనల ఉధృతి పెరగాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఒక తెలుగుదేశం పార్టీకి కాదండి. దాదాపు పతనమైపోయి పతనపు అంచుల్లో కొన్న ప్రాణంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వస్తే మళ్లీ అభివృద్ధి దిశగా పరిగెట్టాలని కొన్న ఊపిరితో చూస్తున్న ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది. 74 సంవత్సరాల వ్యక్తిని ఎలాగ వేధిస్తున్నారో చూస్తున్నాం. మాకెందుకులే అని అనుకుంటే అదే మాట ఆయన అనుకోని ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఈ పార్టీకి పూర్తిగా సర్వనాశనం. కానీ ఆయన అలా అనుకోరు. దట్ ఈస్ ద విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన కేసుల గురించి ఆయన కుటుంబం వాళ్ళ లాయర్లు చూసుకుంటున్నారు. ఈరోజు శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తామన్నా కూడా వాళ్ళకొచ్చిన ఆజ్ఞలతో ఎక్కడ పడితే అక్కడ కనీసం క్యాడర్ని కలవనీయకుండా కూడా హౌస్ అరెస్టులతోని పబ్లిక్ ప్లేసుల్లో అనుమతి లేకుండా చేసినా కూడా ఈరోజు సోషల్ మీడియా అన్నది మాకుంది. పబ్లిక్ ప్లేస్ లో నిరాహార దీక్ష చేయనీయకపోవడం వల్ల ప్రజలకు తెలియదని కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కసితో రగిలిపోతున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఎవరేమనుకున్నా ఒక్కటి మాత్రం నిజం, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇంత వేధిస్తుంటే తప్పుడు కేసులు పెట్టి కేంద్రంలో ఉన్న పెద్దలకి తెలియలేదని అబద్ధాలు మాత్రం ఆ పార్టీ వాళ్ళు చెప్పకండి. ఒక నేరస్తుడు అధికారంలో ఉండి తాను సంపాదించిన సొమ్ముల్ని ఖర్చు పెడుతూ ఈరోజు బెయిల్కి వెళ్లకుండా 4.5 సంవత్సరాలుగా బెయిల్ క్యాన్సిల్ అవ్వనీయకుండా కోర్టుకి వెళ్లకుండా ఎలా తప్పించుకుంటున్నాడో రాష్ట్రంలో మెదడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం మీద జరుగుతున్న దాడులు కూడా కేంద్రంలో పెద్దల సహకారం లేనిదే ఈ నేరస్తుడు చెయ్యడని ఈరోజు తెలుసు. అయినా ప్రతి దానికి ఒక సమయం వస్తుంది. భయపెట్టి ఇక్కడ ఓట్లు తెచ్చుకోవాలనుకుంటే ఏ పార్టీకి సాధ్యం కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రం. ఒక్కసారి నమ్మి తప్పు చేయొచ్చేమో గాని ఈరోజు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రతి మహిళ, ప్రతి యువత, ప్రతి పురుషుడు, వృద్ధుడు ఈ జగన్ రెడ్డి చేతిలో హామీలని మోసంతో మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక వికృత రాక్షస క్రీడ మీరు మొదలు పెట్టారు. దాని ముగింపు తెలుగుదేశం పార్టీ ప్రజలు ఎంత భయంకరంగా ఉండబోతుందో మీ వైసీపీ నాయకుల పట్ల ముందు చూస్తారు. తొందరలో చంద్రబాబు నాయుడు గారు మనందరి మధ్యకి రావాలని, మళ్ళీ ఆయన జైత్రయాత్ర మొదలవ్వాలని కోరుకుంటూ మీ సోదరి గౌతు శిరీష్.